అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్దేశించిన గడువుల్లోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న 57,821 కోట్ల విలువైన పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. హౌసింగ్ రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక వసతులతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించే క్రమంలో ఎదురైన సవాళ్లను, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అధిగమించి టెండర్లు పూర్తి చేసే పనులు అప్పగించాలని తీరును అధికారులకు సీఎం వివరించారు. ప్రస్తుతం రాజధానిలో 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న 57,821 కోట్ల విలువైన పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. హౌసింగ్ రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక వసతులతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించే క్రమంలో ఎదురైన సవాళ్లను, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించిన తీరును అధికారులకు సీఎం వివరించారు. ప్రస్తుతం రాజధానిలో 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. చంద్రబాబు ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణాలపైన, పనులపైన సమీక్ష నిర్వహించి అధికారులకు కొన్ని రకాల సూచనలు చేశారు. సమీక్షకు సంబంధించి మొత్తంగా రాజధాని అమరావతిలో ప్రజెంట్ 57,821 కోట్ల విలువైన పనులు రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్నాయి. అవి ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ట్రంక్ రోడ్లు, రిజర్వాయర్లు అన్ని కూడా 57,000 విలువ చేసే పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఈ పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులందరికీ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే 2028 ఆగస్టు నాటికి రాజధానికి సంబంధించి ప్రధాన నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆ నేపథ్యంలో పనులన్నీ కూడా వేగవంతం చేయాలని, ఎక్కడ కూడా జాప్యం జరగడానికి వీల్లేదని కూడా సీఎం చంద్రబాబు మంత్రి నారాయణతో పాటు అధికారులందరూ కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మానవ వనరుల విషయంలో మరింత పెంచుకోవాలి, నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా సీఎం ఈ సమావేశంలో సూచనలు ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించి ప్రజెంట్ అయితే హౌసింగ్, రోడ్లు, ట్రంక్ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకున్నటువంటి భూముల మౌలిక వసతుల కల్పన, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ భవనాలు, సచివాలయం వంటి వీటన్నిటి గురించి ప్రధానంగా చర్చించారు. వీళ్ళని తొందరగా వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పిన పరిస్థితి. సో ఎప్పటికప్పుడు ఫండింగ్ సంబంధించి కూడా ఎలాంటి జాప్యం లేకుండా
ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి పనుల్లో ఎక్కడ కూడా ఆసక్తిని కల్పించకూడదు. అనుకున్నంత వేగంలో పనులన్నీ జరగాలి. ఇప్పటికీ రాజధాని అమరావతి చట్టబద్ధత కూడా కొద్ది రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో పెట్టుబడులు కూడా కొద్ది రోజుల్లో అధికంగా వచ్చే నేపథ్యంలో ఆ పనులన్నీ కూడా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులన్నీ కూడా వేగంగా చేయాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పిన పరిస్థితి రైట్ ప్రసాద్.